ఓ క్లాసను ఓ క్లాసను ఏరున్నోవే ఇలా ఆర్సీబీతో మనకు మ్యాచ్ ఉన్నది. అసలు చెప్పు ట్రావెల్స్ హెడ్ ఏంది ఇంతగానో ఉర్రిత్తనం ఎందుకు? ఇలా ఆర్సీబీతో మ్యాచ్ ఉన్నదని నాకు కూడా తెలుసు. దానికే ప్రాక్టీస్ అవుతున్నా. ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు? అది కాదు క్లాసను, ఇలా 300 కొట్టాలి. మన పులి ఏడున్నావు? చెప్పన్నా చెప్పు ట్రావెల్స్ హెడ్ అన్నా ఏంది? ఇలా 300 కొట్టుడేనా మరి? ఆపేదేమన్నా ఉందా? మనల్ని ఎవడన్నా ఆపేది? 300 కొట్టాలా, మ్యాచ్ గెలవాలా? మరి ఇషాన్ కిషన్ ఏరున్నవే నువ్వు? చెప్పుర్రి ద కెప్టెన్ ఇషాందార్ కిషానిడా. మనకు అసలు ఈ మధ్య లక్ బాగా నడుస్తుంది. మొన్ననే వరల్డ్ కప్ పోయినా, ఇండియాకి వరల్డ్ కప్ గెలిపించిన. ఇప్పుడు కెప్టెన్ అయినా ఈసారి కప్ గెలిపించుడే. ఎవడు అడ్డమాస్తాడు నేను చూస్తా. అభిషేక్ రెడీగా ఉండు, నేను నీతో ఓపెనింగ్ వస్తా. మీరిద్దరు ఓపెనింగ్ పోతే నేనేం చేయాలి వేడా? ఏందన్నా ట్రావెల్స్ ఏంటన్నా, నువ్వు వండవురా నా, నేను అభిషేక్ ఓపెన్ చేస్తాం, అల్లాడిస్తాం. హలో విశాన్, పోయి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అడుగు ఎవరు ఓపెనింగ్ రావాలి. హెడ్ మాస్టర్ ఇడా మనం ఓపెనింగ్ చేసినామా అంటే ఆర్సీబీ మీద 300 కొట్టుడే, 30 బాళ్ళ క్రిస్ గేల్ రికార్డ్ బ్రేక్ చేసుడేయాలా. ఇక్కడ ఉన్నాయి సింకింగ్ మూవీ, అంత సీన్ లేదు. అప్పుడు నేనుండబట్టే క్రిస్ గేల్ 200 కొట్టలే, ఇప్పుడు నేనుండబట్టే 30 బాల్ సెంచరీ కొట్టలేవు. చూద్దాం. పవర్ ప్లే అవుట్ కానికి రెడీగా ట్రావెల్స్. సింకింగ్ ఫియర్ నో ఫియర్ ఆర్సీబీ. నన్ను నమ్ముకోర్రి, ఉన్నది అమ్ముకోర్రి. అంతే భువ్యానా, నువ్వు అట్లనే ఉండు. నువ్వు ఉన్నంత వరకు మనం ఆపేటోడే లేదు. ఈసారి రెండోసారి కప్పు కొట్టేందుకు రెడీగా ఉన్నాం. విశాల కప్ నమ్దు. వచ్చేసా ఇసిరి మింగే బౌలర్ వచ్చేసా. ఈరోజు రెడీగా ఉండండి క్లాసన్. బాల్ ఇసిరి మింగితే తలకాయ వలుగుతుంది. రెడీగా ఉండు. హెల్మెట్ పెట్టుకోర్రి. హెల్మెట్ పెట్టుకోలేదా ఇక నువ్వు కూడా పోయి కమీస్ పక్క పొంటి బెంచ్లో కూర్చుండే. అదే కథ అవుతుంది మనతో పెట్టుకుంటే అట్లా ఉంటుంది. రెచ్చగొట్టకు కృణాల్, చచ్చిపోతావు. నాతో పెట్టుకున్నాడు ఇప్పటి వరకు నిలబడినట్టు చరిత్రలో లేదు, తెలుసు కదా కాటేరమ్మ కొడుకు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా వీడియో చూసినట్టే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని వీడియోస్ కోసం వస్తాయి. ఆహా విరాట్ అన్న ఈ మధ్య బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు ఏంది మరి? 2016 వైబ్స్ ఇస్తున్నావు మరి. మీరు రికార్డ్ ఏమన్నా బ్రేక్ చేస్తావు ఏంది? ఇక మాటల్లో మాట్లాడుకోవడాల్లో లాక్డౌన్ కిడ్స్ కి కింగ్ అంటే నువ్వు చూపిస్తా. ఈ రోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ రెడీ ఉండుర్రి. అటా ఇటా సంబంధం లేదు, మ్యాచ్ ఎటుపోయినా కూడా నా స్కోర్ మాత్రం పక్కా 100 పోతుంది. అవునన్నా, మన స్టేడియంలో 11 సీట్స్ పర్మనెంట్ గా బుకింగ్ ఉండవాట ఏంటన్నా అది? అదారా సుయాష్, అది మన లాస్ట్ ఇయర్ స్టాంపర్డ్ 11 మెంబర్స్ మన ఫ్యాన్స్ చనిపోయారు కదరా, వాళ్ళ కోసం పర్మనెంట్ గా సీట్స్ అలాగే ఉంచుతాం. దాంట్లో ఎవరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అది మన మెమరీగా మనం ఉంచుతున్నాం. అట్నే ప్రాక్టీస్ లో 11 అని జెర్సీ నెంబర్ వేసుకొని మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇది మనం వాళ్ళకి ఇచ్చే ఒక రెస్పెక్ట్. అంతేకాదు మేము ఎప్పటికీ మన ఫ్యాన్స్ కి రుణపడి ఉంటాం.